ఇవి మన పాతకాలం స్విచ్ బోర్డ్స్. ఈ స్విచ్ బోర్డ్స్ వీటిని ఏ విధంగా ఆటోమేషన్ చేశారు సార్? మీరు అక్కడ ఆపరేట్ చేయండి మేడం, నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను. ఓకే. సో దేన్నైనా కానీ మీకు ఆటోమేషన్లో ఎనీథింగ్ కెన్ బి మేనేజ్డ్. ఓకే, ఆ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఎక్కడి నుంచైనా మీరు 2-వే ఆపరేట్ చేసుకోవచ్చు, వాయిస్ యాప్ చేసుకోవడానికి. చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ నచ్చే విధంగా చెప్పాలంటే, స్విచ్ ఉంటే దాన్ని స్మార్ట్ చేయొచ్చండి. తల ఉంటే తలపాగా కట్టినట్టు స్విచ్ ఉంటే స్విచ్ని స్మార్ట్ చేయటం, దానికోసం స్పెసిఫిక్గా స్విచ్ అక్కర్లేదు. ఓకే, సో మనం ఇలా ఉన్నా సరే ఓల్డ్ స్విచ్ బోర్డ్స్ మీకు కావాల్సింది టచ్ ప్యానల్ పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఎస్థెటిక్స్ చూడటానికి బాగుండాలి. లేదంటే కనుక ఒక 10 స్విచ్లు ఒక చోటే పెట్టాలంటే పెద్దది కూడా కంప్రెస్ చేయడం కోసం పెడతాం. ఓకే, ఈ బోర్డ్స్ అన్ని ఏంటి సార్ ఇవి? ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ప్రతిసారి మొబైల్ ఓపెన్ చేయలేరు, వాళ్ళకి రిమోట్స్గా ఇస్తాం. ఓకే, ఇది రిమోట్. సో ఎవరికి ఎలా కావాలంటే అది ఆపరేట్ చేసుకోవడానికి కన్వీనియన్స్ కోసం ఇస్తాం. ఓకే, నైస్. ఎలా సార్ మళ్ళీ ఇది చార్జ్ చేయాలా? ఒక దానిలో బ్యాటరీ ఉంటుందండి, ఒకటి సి టైప్ చార్జెస్లో కూడా వస్తాయి. బ్యాటరీ అనేది 3-4 ఏళ్ళ వరకు స్టేబుల్గా ఉంటుంది దానికి. ఓకే.